జై తెలంగాణ మిత్రులారా, ఈ రోజు కవితక్క గారు చేపడుతున్నటువంటి ఈ ధర్నాలో చాలా విషయాలు చాలా మందికి అర్థం కాని స్థితిలోంచే ఒక ఉద్యమం రూపంలోకి తీసుకొచ్చి అందరికీ అవగాహన కల్పించి ఈ రోజు తెలంగాణలో మహిళలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గనక ఇప్పుడు మనము నినదించకపోతే, గొంతెత్తకపోతే ఈ 5 ఏళ్లలో ఇంకా ఎన్ని అన్యాయాలు జరుగుతాయో అని చెప్పేసి భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కవితక్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఇదే 41 జీవోను కర్ణాటకలో యాజ్ ఇట్ ఈజ్ గా కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ అదే కర్ణాటక మోడల్ చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డలకి విద్యా ఉద్యోగాలలో అవకాశాలు లేకుండా చేస్తున్నారు అనేది స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడగానే ఈ రోజు నియామక పత్రాలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి విధానాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఎక్కడైనా సరే ఒక నోటిఫికేషన్ వేశారు అనంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేయాలి. గత ప్రభుత్వం మహిళల పక్షాన నిలబడి అందరికీ అవకాశాలు కల్పిస్తూ గురుకులాలో డిఎల్, జేఎల్, అదేవిధంగా టీజీటీ, పీజీటీ ఉద్యోగాలను పెద్ద స్థాయిలో మహిళలకు ఇవ్వడం కోసము ఒక ప్రయత్నం చేసింది. అది చాలా మంది అమ్మాయిలు చదువుకున్న వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తూ ఈ రోజు చాలా మంది ఉద్యోగ అవకాశాలని పొందే అవకాశం ఉండేది. కానీ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎందుకు జీవో నెంబర్ 3ని తీసుకొచ్చింది అనేది ఖచ్చితంగా స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా ఈ రోజు తెలంగాణకి నేనే మోడల్ని, నేనే తెలంగాణలో చాలా గొప్పగా పనులు చేస్తున్నాను, నేనే మహిళా నాయకురాలని చెప్పుకుంటున్నటువంటి సీతక్కని కలిశారు. వీళ్ళందరూ సీతక్క ఖచ్చితంగా వీళ్ళ పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉంది. కానీ దాని మీద ఈ రోజుకు కూడా వాయిస్ చేయలేదు. కవితక్క ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి ప్రభుత్వం నెట్టబడి మేము రిజైండర్ లెటర్ ఇస్తూ మేము కోర్టు తీర్పును ఆమోదిస్తూ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డిని నేను ఈ ధర్నా వేదికగా కవితక్క తరఫున నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను. కర్ణాటకలో మీరు ఎందుకు జీవో నెంబర్ 41ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? కోర్టు ఆర్డర్ ని మీరు ఎందుకు ఉల్లంఘించారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాను. కానీ కేసీఆర్ గారు మహిళల పక్షాన నిలబడి ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలకు న్యాయం చేయడం కోసము జీవో నెంబరు 41ని యాజ్ ఇట్ ఈజ్ గా అమలు చేసి మహిళల పక్షాన మీరు చూడండి, గురుకులలో చాలా మంది అమ్మాయిలు వాళ్ళ ఉద్యోగాలు చేయడం మూలంగా మంచి రిజల్ట్స్ వచ్చాయి. తెలంగాణ ఏర్పడగానే గురుకుల ఏర్పాట్లు కావచ్చు, అందులో ఉన్నటువంటి మహిళల ప్రాధాన్యత కావచ్చు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన విధానం కావచ్చు, వాళ్ళ పనిచేస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆ రిజల్ట్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇది కుట్రపూరితంగానే చేస్తున్నారని స్పష్టమవుతుంది. జీవో నెంబర్ 3 రద్దు కావాలి, 41 ఇంప్లిమెంట్ కావాలి. మహిళలు ఖచ్చితంగా విద్యా ఉద్యోగ రంగాలలో 30% ఖచ్చితంగా వాళ్ళు పోరాడి సాధించుకున్నది. ఇది ప్రభుత్వాల భిక్ష కాదు, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నది. కాబట్టి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తూ చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి కవితక్క గారు జంతర్ మంతర్ దగ్గర పోరాటం చేశారు. మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ ధర్నాకు మద్దతుగా కవితక్క మా కోసం కొట్లాడుతుందని చెప్పేసి జిల్లాల నుంచి వచ్చారు. ఇగో చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. ఇంకా వస్తున్నటువంటి వాళ్ళని అస్మా అని చెప్పేసి వీళ్ళందరినీ లీడ్ చేస్తున్నటువంటి అస్మాని విద్యానగర్ పోలీస్ స్టేషన్ దగ్గర, నల్లగుంట దగ్గర ఈ రోజు 11 గంటలకు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు. తను అనేక ఉద్యమాలు చేస్తుంది, ప్రతి విషయాన్ని బయట పెడుతుంది. టీజీటీ, పీజీటీలో ఎన్ని మార్కులు వచ్చాయి అభ్యర్థులకు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించకపోతే దానిని ప్రశ్నించింది. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించింది. కవితక్క గారిని కలిసింది. అదేవిధంగా కవితక్క గారు చేస్తున్నటువంటి ఉద్యమంలో వాళ్ళు భాగస్వామ్యం అవుతూ ఇవాళ ఇక్కడికి తరలి వస్తుంటే వాళ్ళని, అమ్మాయిలను కూడా చూడకుండా అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. 11 గంటలకు అరెస్ట్ చేశారు, ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఇంత దుర్మార్గము 3 నెలలు కాకుండానే మొదలయ్యింది అంటే ఈ 5 ఏళ్ళు వీళ్ళని ఎట్లా భరించాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళు ఆగరు. కాబట్టి ఇది కొత్త కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంది. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేస్తున్న మహిళలందరినీ కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారు. ఇవాళ అదే తీరును అవలంబిస్తున్నారు. కాబట్టి దీన్ని ఎండగట్టాల్సిన పరిస్థితి. కవితక్క చేసే ఈ ఉద్యమము ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రిజర్వేషన్లు మన హక్కు, భిక్ష కాదని చెప్పేసి అక్క గొంతెత్తుతుంది. యాజ్ పర్ నోటిఫికేషన్ కూడా
ఖచ్చితంగా గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ నియామక పత్రాలు చేపట్టి నేనే చేశానని చెప్పేసి చెప్పగొట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారికి వీపు దెబ్బలు తప్పవు అని చెప్పేసి చెప్తున్నాను. కేసీఆర్ బాబు ఇచ్చిన నోటిఫికేషన్ ని రేవంత్ రెడ్డి గారు ఇచ్చే నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వీపు దెబ్బలు తప్పుతాయని చెప్పేసి తప్పకుండా పడతాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.